సో థండర్ బోల్స్ ముందే చెప్పేస్తున్నా, థండర్ బోల్స్ గురించి స్పాయిలర్స్ మాట్లాడతాం అనమాట. సో ఇంకా చూడలేదంటే మాత్రం సారీ, బట్ థండర్ బోల్స్ వాళ్ళు కొత్త టైటిల్ పెట్టారు, దట్ ఈస్ కాల్డ్ ద న్యూ అవెంజర్స్. నేను బొక్క కూడా నమ్మను. అంటే స్టోరీ ఏంటి అంటే, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ, లైక్ వాళ్ళు ఒక ఆపర్చునిటీ చూసుకుంది, లైక్ వీళ్ళు థండర్ బోల్స్ నే అవెంజర్స్ గా, కొత్త అవెంజర్స్ గా చూపిద్దాం అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఆల్సో స్టోరీలో చాలా వరకు లైక్ ఇప్పుడున్న మార్వెల్ యూనివర్స్ లో అవెంజర్స్ లేరు, వాళ్ళని ఆపడానికి మేము ఇట్లాంటి కథలు పడుతున్నాం అని చెప్పేసి ఆమె చెప్తుంది. సో ఆపర్చునిటీ దొరికింది, అండ్ ఆల్సో వాళ్ళని అవెంజర్స్ గా పెట్టేశారు. అండ్ అది ఎంత పెద్దగా పేలిందంటే, లైక్ ది బికెన్ ది అవెంజర్స్ టవర్స్ ని మళ్ళీ అవెంజర్స్ టవర్స్ గా వాడుకొని ఏదేదో జరిగింది. ఇదికి మళ్ళీ మన కెప్టెన్ ఫాల్కన్ కాపీరైట్ వేస్తా, అది వేస్తా, ఇది వేస్తా, నేను అవెంజర్ లీడర్ని, నేను కెప్టెన్ అమెరికా అని చెప్పేసి నూపుతున్నాడు. అంటే మనకి సినిమాలు, ఫస్ట్ సినిమాలు అదే చూపించారు, మన కెప్టెన్ ఫాల్కన్ 4లో, ఇందులోనూ అదే చూపిస్తున్నారు. సో ఇదంతా జరుగుతుంటే ఫెంటాస్టిక్ ఫోర్ ఇంటర్ డైమెన్షనల్ ట్రావెల్ చేసి మన ఎర్త్ యూనివర్స్, మన ఎంసీయూ యూనివర్స్ లోకి దిగింది. దట్ వాస్ ద పోస్ట్ క్రెడిట్ సీన్ ఆఫ్ థండర్ బోల్ట్స్. అక్కడ వరకు ఓకే. సో ఇంకోటి జరిగేది ఏంటంటే, అవెంజర్స్ అని చెప్పేసి జీ మన ఎవరు కరెక్ట్గా మర్చిపోతుంటారు, రెడ్ గార్డియన్, మన డేవిడ్ హార్వర్ క్యారెక్టర్ మస్తు ఉంటుంది నిజంగా. హీ వాజ్ ద లైఫ్ ఆఫ్ బ్లాక్ విడోలో అంతే, ఇందులో అంటే చాలా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ లో వాడు షాప్ లోకి ఇట్ వాస్ రియలీ రియలీ గుడ్. ఒకటి చెప్తా, వీళ్ళు థండర్ బోల్స్ అనే టైటిల్ పెట్టుకున్న తర్వాత, పోనీ క్లైమాక్స్ లో ఎప్పుడైతే వీళ్ళు న్యూ అవెంజర్స్ అని చెప్పేసి అనౌన్స్ చేసిన తర్వాత, నాకు అక్కడ వరకు ఓకే. ఎందుకంటే వీళ్ళు మాత్రమే న్యూ అవెంజర్స్ అనుకుంటున్నారు. వీళ్ళు నిజంగా అవెంజర్స్ కాదు. వీళ్ళు అవెంజర్స్ చేసేంత చేసినట్టు నా బొంగు కూడా చేయలేదు వీళ్ళు. ఎందుకంటే అవెంజర్స్ ఫస్ట్ పార్ట్ లో లోకి ఆర్మీనే కాదు, స్పేస్ లో ఉన్న వాటి పెద్ద అవి వేల్స్ అని అలా ఏవో అవి వాటిని తీసుకొచ్చి, వీళ్ళు కాదు వేలు. సో చితారి ఈల్, దాని పేరు చిటార్ ఈలా, కాకపోతే వేలికి ఒక 100 టైమ్స్ సైజ్ ఉన్నాయి. అంతే కదా, ఈల్స్ ఉంటాయి కదా మన ఈల్ ఫిషెస్ ఉంటాయి అలాగే ఉంటాయి కదా అవి, అందుకే చితారి ఈల్స్ అని అన్నారు. అదే, సో అదొకటి, అవన్నీ చేసి అండ్ ఆల్సో చాలా మందిని కాపాడి లిటరలీ సేవ్ ద వరల్డ్, బికాస్ ఒక పోర్టలే ఓపెన్ అయింది. అంత పెద్ద జరిగిన తర్వాత దీంట్లో ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఈస్ సెంట్రీ. ఓకే, బట్ సినిమా చూస్తున్నంత సేపు కూడా నిజంగా నీకు అమ్మ బాబోయ్ సెంట్రీ ఇప్పుడు టోటల్ గా ప్రపంచాన్ని నాశనం చేస్తాడు, ఆర్ఎల్స్ పోనీ న్యూయార్క్ ని టోటల్ గా నాశనం చేస్తాడు నాకు కొంచెం సేపే అనిపిస్తుంది. అండ్ ఎవరైతే ఉన్నారో వాట్ కాల్ దిస్ కైండ్ ఆఫ్ సో కాల్డ్ అవెంజర్స్ అండ్ థండర్ బోల్ట్స్, వాళ్ళు నిజంగానే అంత కష్టపడి కాపాడారు రోల్స్ అంతా, నిజంగానే వాళ్ళు రియలీ డిజర్వింగ్. అంటే బొక్క కూడా కాదు. సినిమా నచ్చింది నాకు. నచ్చడానికి కారణం ఏంటంటే వాళ్ళ బ్యాంటర్, క్యారెక్టర్స్ ఇంటరాక్షన్, లైక్ కొంచెం సెంట్రీ ద వాయిడ్ చాలా చాలా బాగా వాడుకున్నారు. అండ్ హీ వాస్ ఫెంటాస్టిక్. బాబ్ క్యారెక్టర్ క్యాకప్ మస్త్ అనిపించింది. ఇవి బాగుంది, సూపర్ చేసిండు అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. దీన్ని తీసుకొచ్చి నేను అవెంజర్స్ వీళ్ళే అంటే నాకు మింగే బ్రోను ఇస్ నాట్ మై అవెంజర్స్ అనే ఫీలింగ్ ఉంది. బట్ వీళ్ళు డూమ్స్ డేలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. నేను స్టార్టింగ్ థండర్ బోల్ట్స్ రిలీజ్ కాకముందు ఏముంటది వీళ్ళకి, నార్మలే కదా, వీళ్ళని లైక్ గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీని కూడా పక్క పెట్టేసి వీళ్ళని ఎందుకు తీసుకుంటున్నారని నాకు అర్థం కాలేదు. వీళ్ళు అవెంజర్స్, న్యూ అవెంజర్స్ అనేసరికి అప్పుడు అర్థమైంది, ఓకే వీళ్ళు పోస్టర్ బాయ్స్, వీళ్ళు వెనుక నిజమైన అవెంజర్స్ ఉంటారు. టెక్నికల్లీ నిజమైన అవెంజర్స్ అనే మన ఓజీ లేరు, అండ్ ఆల్సో స్పైడర్ మ్యాన్ ఉంటాడు దీంట్లో, కెప్టెన్ ఫాల్కన్ ఏదో నేనే లీడర్ అన్నట్టు బిల్డపింగ్ అది జరుగుతూ ఉంటుంది. వీటన్నిటి పెట్టుకుని వాళ్ళు డూమ్స్ డేకి పెడుతున్నారు అన్నమాట. సో డూమ్స్ డేలో రాబర్ట్ డౌనీ జూనియర్ కి హెడ్ షేవ్ చేసుకున్నారు. లైక్ కొంచెం వాళ్ళు సినిమా చూస్తున్నారని చెప్పేసి కొన్ని ఫోటోలు లీక్ అయినాయి. షాంగ్ చీ కనబడ్డాడు. షాంగ్ చీ ఈస్ ద ఓన్లీ వన్ ఐఎమ్ ఓకే ఇంట్రెస్టెడ్ ఇన్ ఫేజ్ 4, అదొకటి జరుగుతుంది. ఇంకా ఏదనుకున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ట్రై టు మేక్ అవెంజర్స్ అనే ఒక పదం మళ్ళీ ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పేసి థండర్ బోల్ట్స్ ట్రై చేశారు. థండర్ బోల్ట్స్ ఇస్ ఎ గుడ్ మూవీ. అవెంజర్స్ అని నేను బొక్క ఉన్నాం మనం. ఇంకా ఏ చేయాలనుకున్నా కానీ ఫెంటాస్టిక్ ఫోర్ అండ్ డూమ్స్ డేలో వీళ్ళందరూ కలిసి డాక్టర్ డూమ్ ఎట్లా ఆపిండి అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. లైక్ నిజంగా చెప్తున్నా, ఓజీ అవెంజర్స్ లేకపోతే నాకు వీళ్ళ మీద అసలు నమ్మకమే లేదు. టెక్నికల్లీ ఫేజ్ 4 and 5 బొక్క ఏమీ లేదు. నీకే అనిపించింది? నువ్వు ఆల్రెడీ థండర్ బోల్ట్స్ చూసినా, రివ్యూ ఇచ్చినాను. ఫస్ట్ థింగ్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ థండర్ బోల్ట్స్ ఫ్రమ్ కామిక్స్ ఏంటి థండర్ బోల్ట్స్ అంటే, లైక్ మన థండర్ బోల్ట్ రాస్ అసెంబుల్ చేసే టీమ్, ఓకేనా, ఫర్ ఇస్ బ్యాడ్ షిట్. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళు ఒక ఏదో ఫుట్బాల్ టీమ్ అనో సంథింగ్ ఏదో లైక్ ఎల్ఎన్ఆర్స్ పాస్ట్ లో థండర్ బోల్ట్ అనే పేరు, అంటే లైక్ ఐ డోంట్ నో, అది లాస్ట్ మినిట్ చేంజ్ కావచ్చు, ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇట్ ల్యాండెడ్ లైక్ హెల్మెట్. లైక్ నాకు బాగా అనిపించింది అది.
దాని చుట్టూతో చేసే కామెడీ అంటే డాటర్ ఎంబారసింగ్ ఫేసెస్ పెట్టుకుంటూ ఫాదర్ ఏమో ప్రౌడ్ ఫీలింగ్ పెట్టుకుంటూ మళ్ళీ తర్వాత అక్కడ జరిగే రష్యన్ యాక్సెంట్ కాన్వర్సేషన్స్ దాని నుంచి థండర్ బోల్ట్ అనే టైటిల్ పెట్టుకోవటం అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళ అంటే నేను మార్వెల్ ఎప్పుడు పాలిటిక్స్ చేసినా బాగా అనిపించుద్ది. మనకి క్యాప్టెన్ అమెరికా ఫిలిమ్స్ లో కానీ అది అంటే పాలిటిక్స్ ఈ అవెంజర్స్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనే ప్రాసెస్ అనేది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే అది ఆ సైడ్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే సివిల్ వార్ ఈస్ దట్ అంటే నువ్వు ఒక సూపర్ హీరో యూ కెన్ గో త్రూ బిల్డింగ్స్ అండ్ డూ స్టఫ్ నో బడి విల్ స్టాప్ యూ అనే కాన్వర్సేషన్ కంటే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అంటే నువ్వు కావాలని చేయలేదు బట్ స్టిల్ అలాంటి కాన్సెప్ట్స్ అన్ని బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ దీంట్లో వాళ్ళ యొక్క పాలిటిక్స్ ని తీసుకొచ్చారు, వాట్ వాల్ డస్ అని తీసుకొచ్చారు. ఆ తర్వాత వాయిడ్ ద గైస్ క్వాలిటీస్ ఆన్ అండ్ అనదర్ లెవెల్. పర్ఫార్మెన్స్ కావచ్చు అంటే వాడు లోపల ట్రామా ఫీల్ అవుతూ ఉంటాడు, అది మనకు చెప్తారు. సెంట్రీది ఆ తర్వాత సెంట్రీ అంత ఎట్లుంటా అంటే వాడిని ఇంకా యూటిలైజ్ చేసుకోలేదు. వాడు షేక్ ఆడిస్తాడు అనుకున్నాను కానీ బట్ అంత లైక్ దే క్యాప్ హిమ్ ఒక లెవెల్ వరకు. తర్వాత వాయిడ్ అయితే కేక లైక్ సినిమాటోగ్రఫీ కావచ్చు అదంతా. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఈ అవెంజర్స్ అనే కాపీరైట్ కాన్వర్సేషన్ అది ఎందుకు బెటర్ కానీ బట్ స్టిల్ శామ్యుల్స్ అని అంటారు, అదంటారు ఇదంటారు, దట్ ఫీల్స్ వెరీ ఫోర్స్డ్. అదొకటి. తర్వాత అవెంజర్స్ అనే టైటిల్ పడ్డ సినిమాకి నువ్వు వెళ్ళి కూర్చొని చూడాలి అని అంటే ఇట్ షుడ్ ఎర్న్ సంథింగ్. ఆ టైటిల్ ఎర్న్ చేసుకోవాలి ఆర్ ఆ సినిమా ఎర్న్ చేసుకుంటే కానీ లైక్ నీకు ఆ టైటిల్ అవెంజర్స్ ఫస్ట్ది ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, తర్వాత ఇన్ఫినిటీ వార్, తర్వాత ఎండ్ గేమ్, 4 ఎక్కడ ద న్యూ అవెంజర్స్ అనే టైటిల్ పెట్టుకుని లైక్ సమ్ రోగ్ అదే గన్ టు హైర్ అసాసిన్స్ క్రియేట్ చేసిన టీం పేరు అవెంజర్స్ అంటే లైక్ ఇట్ డజంట్ రియల్లీ అంటే ఎలాంటి ఇన్ఫినిటీ స్టోన్స్ ని పేపర్ వెయిట్ గా వాడితే ఎంత సిల్లీగా ఉందో అవెంజర్స్ అనే పేరుని వీళ్ళకి పెడితే అంతే సిల్లీగా అనిపించింది. ఐ డోంట్ నో మేబీ దే మైట్ కరెక్ట్ ఇట్. ఐ థింక్ దే ట్రై టు ఫిక్స్ ద షెట్ దట్ డిఐ సెట్ కానీ అదంతా కూడా లాస్ట్ 4-5 years నుంచి చేసిన పెంట మొత్తాన్ని వీళ్ళనంత వరకు కవర్ క్లియర్ చేశారు అట్లీస్ట్ ఈ మూవీలో. నాకైతే అదే అనిపించింది. సీరియస్లీ పెంట చేయాల ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అంత లైక్ ఇది ఏముంది like, అంటే ఈ సినిమాలో టచ్ చేయలేదు అంతే, మిగతా నెక్స్ట్ వచ్చే అది అది నెక్స్ట్ వచ్చి కూడా ఐ డోంట్ థింక్ అంత మెసప్ చేయరని నా ఫీలింగ్. అంటే దే కరెక్ట్ అనుకుంటున్నాను. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్. ఈవెన్ 3Dలో వెళ్ళాను, 3D ఎఫెక్ట్ కూడా చాలా 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 న్యాచురల్గా ఉంది. ఐ డోంట్ నో వై అంటే నార్మల్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది 3D ఎఫెక్ట్స్, దీంట్లో న్యాచురల్గా ఉంది ఫస్ట్. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అవెంజర్స్ ఉన్నారు కదా, వీళ్ళు చాలా వరకు సూపర్ సోల్జర్ సీరమ్స్ ముగ్గురే ఉన్నారు అనుకుంటా. ఇప్పుడు మన రెడ్ గార్డియన్, వింటర్ సోల్జర్ మన బక్కీ, అండ్ ఆల్సో మన యుఎస్ ఏజెంట్ ఫేక్ అమెరికా వీళ్ళు ముగ్గురు సూపర్ సోల్జర్ సీరం ఉన్న వాళ్ళు. అండ్ ఆల్సో గోస్ట్ ఒకటి లాస్ట్ మాస్టర్ ని లేపేసారు, అండ్ ఆల్సో ఒక బ్లాక్ విడో. అది దే షుడ్ హావ్ కెప్ట్ హర్ మ్యాన్. నేను ఉంటది అనుకున్నాను. లేదు, షీ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఆఫ్ మార్వెల్ స్టార్టింగ్. మనకి ఎప్పుడైతే ఫేజ్ 4 స్టార్ట్ అయిందో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. నువ్వు టాస్క్ మాస్టర్ తీసుకొచ్చి పిచ్చి కథలు చేస్తే జనాలు వేరే లెవెల్ బ్యాక్లాష్ ఇచ్చారు, దాన్ని కంప్లీట్ చేయాలి, దాన్ని ఆపేయాలని చెప్పేసి లైక్ ద బిగ్గెస్ట్ వన్. ఓకే దీన్ని ఇంకా మనం కంటిన్యూ చేస్తే ఇంకా మమ్మల్ని వేసి కొడతారని చెప్పేసి వాళ్ళు ఆపేసారు. సో దట్ ఈస్ వన్ ఐ లైక్. ఓకే టాస్క్ మాస్టర్ ని నువ్వు ముందే ఎఫెక్ట్ చేసేసినావు, బట్ కొత్త టాస్క్ మాస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తావు, అది వేరే విషయం జరుగుతాయి. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈ అవెంజర్స్ లైక్ ద న్యూ అవెంజర్స్ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దే వోంట్ మేము అవెంజర్స్ కాదు అని చెప్పడానికి ఏముండదు. ఇంకా లైక్ అనౌన్స్ చేసేసారు, అండ్ ఆల్సో వీళ్ళు దాన్ని బాగానే పుష్ చేస్తున్నారు. కాబట్టి ఐఎమ్ థింకింగ్ డూమ్ స్టే లాంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దే విల్ బి ఎర్నింగ్ దట్ టైటిల్. అవెంజర్స్ అనే ఒక పదాన్ని వాళ్ళు ఆ టైటిల్ ఎర్న్ చేసుకోవడానికి ఇంకా చాలా కష్టపడతారు నా ఫీల్. దట్ ఐఎమ్ రియలీ ఓకే. ఎందుకంటే ఈ మూవీలో అవెంజర్స్ అని పెట్టడానికి కూడా వాళ్ళు కూడా ఒక గిమ్మిక్ లానే వాడర్లేదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా వీళ్ళు అవెంజర్స్ అని చూపెట్టలేదు. వాళ్ళు కూడా జస్ట్ వాళ్ళు అనుకోలేదు లైక్ వాళ్ళు తనను తాను కాపాడుకోవడానికి అనౌన్స్ చేసింది, వీళ్ళు కూడా లైక్ ఓకే ఫేమ్ వస్తుంది అని చెప్పేసి ఎగిరిరు అక్కడ. నాకు మస్తు అనిపించింది అంటే లైక్ లాస్ట్ వరకు కూడా నేను వాల్ క్యారెక్టర్ బాగుందిరా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సిల్లీ పెట్టా కానీ అది వీళ్ళు బయటకు వచ్చి ఫైట్ చేస్తుంటే ఐ జస్ట్ హ్యాడ్ ద వాల్స్ అప్, వై ఆర్ యూ మిస్సింగ్ ఇట్ అప్, ది గేట్స్ ఫర్ ఓపెన్ ఫర్ యూ ఓన్లీ అని చెప్పేసి అంటది. ఇప్పుడు గోడలు ఫిక్స్ చేయించాను, ఎందుకు మీరు చెప్పండి. నిజంగా అంటే లైక్ ఎక్స్పెక్ట్ చేసిన ఏదో జరుగుతుంది. ఎందుకంటే థండర్ బోల్స్ అని నాకు స్టార్టింగ్ నుంచి ఉండే, థండర్ బోల్స్, ఫెంటాస్టిక్ 4, దీని తర్వాత ఇక అవెంజర్స్ చూస్తే ఎవడు సెట్ కాలేదు ఇప్పటివరకు అవెంజర్స్ లో. లైక్ వీళ్ళని ఎట్లా చూపిస్తారని నేను అనుకుంటూనే ఉన్నా. వీళ్ళు ఒక రకమైన టెక్నిక్ గిమిక్ వాడిరు, ఆ గిమిక్ ని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దట్ ఈస్ ఓకే. నువ్వు కొత్తగా న్యూ అవెంజర్స్ అని నువ్వు నన్ను ఒప్పుకోమంటే మాత్రం నేను బొక్క దొబ్బే అంట, అట్లున్న సిచ్యువేషన్.
అది ఉంది. ఆ టైటిల్ 4వ రోజు నుంచే టైటిల్ మార్చడం కరెక్ట్ అనిపించలేదు. నా అంటే ఆ, పోస్టర్స్ దగ్గర, థియేటర్స్ దగ్గర ఒకటే చెప్తా, దే షుడ్ థండర్ హావ్ బోల్స్, హెల్డ్ విత్ థండర్ బోల్ట్స్. థండర్ బోల్స్ విల్ నెవర్ బి న్యూ అవెంజర్స్, వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారు అంతే. వీళ్ళు మెల్లగా న్యూ అవెంజర్స్ లోకి వెళ్ళిపోవచ్చు. నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ ఓకే, గాడిస్ ఆఫ్ ది గ్యాలక్సీని పక్కకు నూకడం ఏంట్రా? వాళ్ళ గురించి అసలు మాట్లాడ్డా అంటే లేకో వాడి జేమ్స్ గన్ ఉంటేనే గాడిస్ ఆఫ్ ది James గ్యాలక్సీ Gunn గురించి చేయడు మాట్లాడా? కదా. అంటే కొత్త అలానే కొత్త టీం కాదు. వచ్చిందా బ్రో, కొత్త టీం వచ్చిందా బ్రో, రాకెట్ ఉన్నాడు, గ్రూట్ ఉన్నాడు, వీళ్ళని మాట్లాడరా? వాళ్ళు వీఆర్ ద టెక్నికలీ ఓజీ వాళ్ళే ఇప్పుడు, వీళ్ళందరూ కొత్త. ఐ మీన్ లైక్ ఐ థింక్ స్పేస్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటిని కూడా గార్డెన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ ఫస్ట్ ఎన్కౌంటర్ చేయడం కావచ్చు, లేదంటే అట్లీస్ట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్స్ కావచ్చు అని వాళ్ళే కదా చూసుకునేది. ఈవెన్ వెన్ యూ గో విత్ ఎండ్ గేమ్ ఆర్ ఇన్ఫినిటీ వార్, గార్డెన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ అంటే బియాండ్ ఎర్త్ ఏ ఇష్యూ వచ్చినా కానీ వీళ్ళైనంత వరకు ఫస్ట్ వీళ్ళే అడ్రస్ చేస్తారు గార్డెన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ. అట్లా కరెక్టే, బట్ సో ఇంత పెద్ద జరుగుతుంది, డూమ్స్ డే అలాంటి ఒక పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు గార్డియన్స్ అసలు కొంచెం కూడా మెన్షన్ చేయకపోవడం నాకు అర్థం కావట్లేదు. కొత్త కొత్త వాళ్ళను పెట్టడం కరెక్టే, అంటే లైక్ ఫేజ్ 4 అంతా నువ్వు బాగా పట్టించినావు, దాన్ని నువ్వు సెట్ చేయాలి కరెక్టే, బట్ ఏమో నాకు అర్థం కావట్లేదు. ఐ మీన్ అది సిచ్యువేషన్. క్యాప్టెన్ ఫాల్కన్ అండ్ ఏదో ఉంది కదా బ్రేవ్ న్యూ వరల్డ్ అనేది అన్ఫిక్సబుల్. ఓకేనా, ఎవడో ఏం చేసినా ఫిక్స్ చేయలేడు, రీషూట్లు చేసినా పని కాలేదు, మిగిపోయింది. సో దాంట్లో వీళ్ళు ఇలాంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఐఎమ్ నాట్ షూర్ హౌ ఇట్ వర్క్స్. తర్వాత ఇప్పుడు మనకి డాక్టర్ డూమ్ కావచ్చు, ఈ అంతా రీవ్యాంపింగ్ చేసిన తర్వాత వచ్చింది రెండు ఫిలిమ్స్. అంటే ఓకే, డెడ్ పూల్ వచ్చింది, బట్ డెడ్ పూల్ వాజ్ సపోజ్ టు బి లైక్ సంథింగ్ సపరేట్ లేదు, దానికి దీనికి సంబంధమే లేదు MCU కి. అదేదో జరిగింది. అది అంటే లైక్ మన యాంట్ మ్యాన్ సారీ క్యాంగ్ స్టఫ్ అంతా లేపేసిన తర్వాత వచ్చింది మొత్తం 3 సినిమాలు, ఒక డెడ్ పూల్, ఇంకోటి క్యాప్టెన్ ఫాల్కన్ అండ్ ఇంకోటి ఇది ఇవాళ థండర్ బోల్ట్స్. సో నీకు క్యాప్టెన్ ఫాల్కన్ చెప్పింది డెడ్ పూల్ అనేది కాదు. సో కాబట్టి థండర్ బోల్ట్స్ లో ఐఎమ్ నాట్ షూర్ అంటే వాళ్ళు వీలైనంత వరకు అయితే ప్రయత్నించారు. అంటే నీకు థండర్ బోల్ట్స్ అనే సినిమా గురించి నీకు అంతా చెప్పి ఒక అంటే అన్రిలేటెడ్ టాపిక్స్ నువ్వు లైక్ కనెక్ట్ చేయాలంటే ఐ థింక్ దే చోస్ టు గో ఫర్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఓవర్ గార్డెన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ, బికాస్ నెక్స్ట్ వచ్చేది ఫ్యాంటాస్టిక్ ఫోర్ అండ్ దే వాంటెడ్ టు మేక్ అ కనెక్షన్ అని అనుకుంటున్నాను. కానీ మేబీ డూమ్స్ డే స్టార్టింగ్ లో కావచ్చు, డూమ్స్ డే లో గార్డెన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ ఇన్వాల్వ్ అవుతారని అనుకుంటున్నాను నేనైతే. ఐ డోంట్ థింక్ వాళ్ళని వదిలేస్తారు అనుకోవట్లేదు, బట్ ఐ డోంట్ నో, ఫైన్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. అంటే ఎండ్ క్రెడిట్ సీన్ లో కానీ వీటిలో ఇక్కడెక్కడ కూడా చెప్పకపోయినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎటర్నల్స్ కామెంట్ పెట్టి రియలీ ట్రై టు ఫిక్స్ దర్ మిస్టేక్స్ అనిపిస్తుంది బ్రో. థండర్ బోల్ట్ స్క్రిప్ట్ చేంజెస్ చేశారంట, వోక్ షిట్ తీసేయడానికి, అందుకే ఫీమేల్ క్లాస్ మాస్టర్ ని లేపేశారంట. గోస్ట్ తో రిలేషన్ పెట్టకుండా. గోస్ట్ తో రిలేషన్ అరే మర్చిపోయా, లాస్ట్ ఆఫ్ అసలు ఏం జరుగుతుందో తెలుసా? అరే నాకు సెకండ్ గేమే నాకు జోల్ని లేపేసినప్పుడే నీ అమ్మ ఏం చేస్తున్నారా మీరు అని ఫీలింగ్ లో ఉండే. ఇక తర్వాత స్టోరీ ఎటు వెళ్ళింది కొంచెం కొంచెం నచ్చింది, ముఖ్యంగా యాబీ క్యారెక్టర్ ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో ఓహో ఇంత జరిగిందా అని ఫీలింగ్ వచ్చిన తర్వాత లైక్ ఓకే ఓకే అన్నట్టు. ఫస్ట్ లాస్ట్ ఆఫ్ అస్ గేమ్ వాజ్ అ మాస్టర్ పీస్. దానికి నేను ముట్టడానికి ఏం లేదు. నేను సిరీస్ చూడలే, వాడిని చూడమన్నా వాడే చూసుకుంటున్నాను, నాకు సంబంధం లేదనుకుంటున్నాను అయితే మాత్రం. అరే నా మైండ్ పోయిందిరా మొన్న వచ్చిన ఎపిసోడ్ కి. అది ఫాదర్ రా ఇప్పుడు, షీఈస్ గోయింగ్ టు బి ఫాదర్. నాకు తెలుసు, ఇంకా ముంగడు వస్తుంటే వారికి ఇంకా తెలియదు. నేను ఫస్ట్ ఈ లైక్ వర్క్షిప్ అంటే నువ్వు నాకు తెలియదు గేమ్ లో కూడా వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఉంటుందని, బట్ వెన్ యూ సెడ్ ఇట్ ఓకే ఫైన్ అనుకున్న. దాని నియంత్రణ అయినా అది దాని బాయ్ ఫ్రెండ్ తో ప్రెగ్నెంట్ ఏంటి, తర్వాత దీంతో రిలేషన్షిప్ లో ఉంది కాబట్టి ఇది ఫాదర్ ఏంటి, ఏంట్రా? ఇంకొక ముంగడు ఉంటుంది, ముస్తలపడే ముంగడు ఉంటుంది, ఇంకా చూడాలనుకున్న ఇంకా చూసేయండి, చచ్చిపోతున్నారు అక్కడ వాళ్ళు. సో యా, ఇది సిచ్యువేషన్. అవెంజర్స్, ద న్యూ అవెంజర్స్ 5, ఇంకేమంటారు లిటిల్ అవెంజర్స్, ఇక యంగ్ అవెంజర్స్ అందరినీ నూకండి. లైక్ ఇన్ని రోజులు అవెంజర్స్ లేదని చెప్పి భయపడడం, ఇప్పుడేమో అవెంజర్స్ కొత్త పెట్టడం. మీకేమనిపించింది థండర్ బోల్ట్స్ హోల్ మూవీ? నాకైతే నచ్చింది. లాస్ట్ లో ఒక గిమ్మిక్ పెట్టారు, మీకేమనిపించింది? కామెంట్స్ లో పెట్టండి, ఇంకా చాలా మాట్లాడొచ్చు.